కరీంనగర్ జిల్లా చొప్పదండిలో మున్సిపల్ ఎన్నికల నగర మోగడంతో రాజకీయాలు వేడెక్కాయి. క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, బీఆర్ఎస్ గెలుపుపై ఆ పార్టీ ఇన్ఛార్జ్ గెల్లు శ్రీనివాస్ ఏమంటున్నారు అనే అంశాలపై చొప్పదండి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గెల్లు శ్రీనివాస్తో రవికుమార్ ఫేస్ టు ఫేస్. చొప్పదండి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన గెల్లు శ్రీనివాస్ మనతో ఉన్నారు. చొప్పదండిలో ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్కు అనేది తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎలా ఉంది చొప్పదండిలో బీఆర్ఎస్ పార్టీకి? చొప్పదండిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అందరూ ఘన విజయాన్ని సాధిస్తారనే విశ్వాసం మాకున్నది. ఎందుకంటే గడిచిన వారం రోజులుగా మేము చొప్పదండి నియోజకవర్గం కార్యకర్తలతో, మా పట్టణంలో ముఖ్యులతో, పెద్దలతో మాట్లాడితే వాళ్ళు అంటూ ఉన్నారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధి జరిగింది. చొప్పదండికి ఒక గుర్తింపు, ఒక పట్టణ గుర్తింపు వచ్చిందంటే కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైందని చెప్పి ఇవాళ చొప్పదండి ప్రజలందరూ చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ 2 సంవత్సరాల కాలంలో పూట, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల కాలంలో పూట అంతకుముందు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నిర్మించిన రోడ్లు వాటిని వాళ్ళు పూర్తిగా కంప్లీట్ చేయలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళతో అభివృద్ధి చేయడం అనేది కాంగ్రెస్ పార్టీతో కాదు, మళ్ళీ బీఆర్ఎస్ రావాలి, బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని చెప్పి ఈసారి ఆనాడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం, ఈసారి మున్సిపల్ ఎన్నికలప్పుడే బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్తామని చెప్పి నగర ప్రజలు ఇవాళ చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏదైతే ప్రస్తుత ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చెప్పుకొచ్చారు, ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి ఒక రూపాయి కూడా తీసుకురాలేదు, అభివృద్ధి పనులు చేయలేదని చెప్పి చెప్తున్నారు. మరి దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు చొప్పదండిలో రోడ్లు వెడల్పు కార్యక్రమం ఎవరు వేసారు? మేము వేసింది కదా. డ్రైనేజీలు కట్టింది బీఆర్ఎస్ పార్టీ, పెద్ద లైట్లు వేసింది బీఆర్ఎస్ పార్టీ. చొప్పదండి పట్టణాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మిగిలి ఉన్న పనులను కూడా ఇవాళ కంప్లీట్ చేయలేకపోతున్నారు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది, మీరు ఎందుకు వేస్తలేరు? మరి మీకు ఎవరు అడ్డం పడ్డారు? బీఆర్ఎస్ పార్టీ అడ్డం పడ్డదా, క్యాడర్ అడ్డం పడ్డారా, లేదా చొప్పదండి చొప్పదండి పట్టణ ప్రజలు ఎవరు రోడ్డు డెవలప్ చేయకని వాళ్ళని చెప్పారు ఎమ్మెల్యే గారికి? వాళ్ళు నిధులు తెలియక, అభివృద్ధి చేయలేక ఎంతసేపు గత ప్రభుత్వం చెప్పి మాట్లాడుకుంటూ 2 ఏళ్ళు కాలయాపన చేశారు. కాబట్టి చొప్పదండి ప్రజలు ఇవాళ సత్యంగానే నమ్మే పరిస్థితులు లేరు. ఇది మొత్తానికి అయితే గెల్లు శ్రీనివాస్ చెప్పుకొచ్చేది ఏంటంటే, గతంలో చేసిన కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి పనులు అయితే ఏవైతున్నాయో వాటిని చూసుకొని ఇటు మున్సిపల్లో ఎలక్షన్లో ప్రజలు ఓటు మాకేస్తారని చెప్పేసి బీఆర్ఎస్కి పట్టంగా చేపడతారని చెప్పేసి చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, మెగా 9 టీవీ, చొప్పదండి నుంచి.